Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ వీడియోలో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూడబోతున్నాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ నొక్కండి. ఫ్యూచర్ లో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఒక మ్యాట్రిక్స్ లో 3 rows 3 columns ఉన్నాయి, అంటే 3x3 మ్యాట్రిక్స్. దీని ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఇలా ఉంటుంది, అది 3x3 మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ ఇదేంటంటే స్పెషల్, ఇక్కడ రోలో ఉన్న 1 2 3 ఎలిమెంట్స్ ఇక్కడ కాలంకి వస్తాయి, 1 2 3 అవుతాయి. ఇక్కడ సెకండ్ రోలో ఉన్నాయి సెకండ్ కాలం గా, థర్డ్ రోలో ఉన్నాయి థర్డ్ కాలం గా. అలాగే ఫస్ట్ కాలంలో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ 1 4 7 ఇక్కడ ఫస్ట్ రో అవుతుంది, 1 4 7 అవుతుంది. అంటే రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట ట్రాన్స్పోజ్. ఇప్పుడు సపోజ్ మనం ఇదే ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనుకున్నాం, అప్పుడు ఇది దీనికి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఇది ఒరిజినల్ అనుకుంటే ఇది ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో వైస్ వర్సా. సో ఇది మనం ఎలా చేయాలో చూద్దాం. ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ లో ఏ అనే 2x2 మ్యాట్రిక్స్, దాని ఎలిమెంట్స్ కూడా డిక్లేర్ చేసాం, అసైన్ చేస్తున్నాం 1 2 3 4 అని. అంటే 1 2 అనేవి ఫస్ట్ రోలో, 3 4 అనేవి సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్. ఒక ఎరే బి కూడా డిక్లేర్ చేస్తున్నాం, బి తీసుకున్నాం. ఇది కూడా 2x2 మ్యాట్రిక్సే. దీని వాల్యూస్ ఏంటో మనం కనుక్కోవాలి, అంటే బి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అన్నమాట. అలాగే ఒక 2 ఐజే వాల్యూస్ ఇండెక్స్ వాల్యూస్ కోసం తీసుకున్నాం. ఇక్కడ ఒక ఫర్ లూప్ వాడుతున్నాం. ఇక్కడ మనం ట్రాన్స్పోజ్ అన్నది ఇక్కడే చేయబోతున్నాం, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఏ అనే ఎరే యొక్క ఎలిమెంట్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ లో ఐ అనే రో తీసుకుంటాం. అది 2 సార్లు జరుగుతుంది. ఇది 2 rows ఉన్నాయి కాబట్టి, ఏలో 2 rows ఉన్నాయి కాబట్టి ఐ 0 1 అంటే లెస్ దాన్ 2 కాబట్టి 1 0 1 2 వాల్యూస్ తీసుకుంటుంది, అంటే 2 rows ఉన్నాయి. అలాగే ఇన్నర్ లూప్ ఇంకోటి తీసుకుంటున్నాం. ఈ ఇన్నర్ లూప్ ఏంటంటే కాలమ్స్ కోసం జే 0 1 తీసుకుంటున్నాం. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఈ ఒక్క స్టేట్మెంట్ ద్వారా జరుగుతుంది. ఏంటి అంటే మనం ఏ ఐజే అంటే ఐ ఏమో రోని సూచిస్తుంది, జే ఏమో కాలమ్ను సూచిస్తుంది. ఈ వాల్యూస్ ఏం చేస్తున్నాం అంటే ఇంటర్చేంజ్ చేస్తున్నాం బికి. అంటే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ లో ఇక్కడ రో ఉన్న ఎలిమెంట్ ని ఇక్కడ కాలం కింద తీసుకున్నాం, ఇక్కడ కాలం కింద ఉన్న ఎలిమెంట్ ని రో కింద తీసుకున్నాం. బిలో ఇది రో ఇది కాలం అవుతాయి. ఇక్కడ కాలంగా ఉన్న ఎలిమెంట్ ని ఇక్కడ రో అవుతుంది, ఇక్కడ రోగా ఉన్నది ఇక్కడ కాలం అవుతుంది అన్నమాట. సో ఈ ఒక్క స్టేట్మెంటే మనకి మాక్సిమం మనకు కావాల్సిన పని అంతా చేసేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏ అనే మ్యాట్రిక్స్, అంటే ఏ ఎరే ఉంది కదా, దాన్ని 2x2 మ్యాట్రిక్స్ అని డిస్ప్లే చేద్దాం. ఆల్రెడీ మనం ఈ డిస్ప్లేకి ఇవన్నీ ఇంత క్రితం పాత వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఒకవేళ చూడకపోతే అవి ఒకసారి చూడండి. సో ఐ ఏమో అవుటర్ లూపు రోని కంట్రోల్ చేయడం కోసం, ఇన్నర్ లూపు కాలమ్ కోసం వాడుతున్నాం. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఇక్కడ ఐజే వాల్యూస్ ఇండెక్స్ వాల్యూస్ అవుతాయి, ఇక్కడ వాల్యూ అవుతుంది ఎలిమెంట్ వాల్యూస్ ఇక్కడ. సో ఈ విధంగా డిస్ప్లే ఆఫ్ ఏ అనే అరేని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అలాగే ఇక్కడ బి కూడా డిస్ప్లే చేద్దాం. ఎలాగంటే సేమ్ ఇదే తీసుకున్నాం, ఇక్కడ బి వాల్యూస్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం బి కనుక్కున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఏ నుంచి బి అనే దాన్ని వాల్యూస్ వచ్చేసాయి ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా. దాంతో ఇక్కడ ఈ 2 loops ద్వారా ఇక్కడ జరిగిన ఇదేంటంటే మొత్తం ట్రాన్స్పోజ్ అన్నది ఇక్కడే జరిగిపోయింది. సో మనకి ఆల్రెడీ బి అనే మ్యాట్రిక్స్ కి వాల్యూస్ ఉన్నాయి, అది డిస్ప్లే చేయడం ఒకటే ఇక్కడ చేస్తున్నాం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా. సో ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వస్తున్నాయి. అంటే ఏ డిస్ప్లే చేస్తే 1 2 3 4 మనం ఇక్కడ ఇచ్చింది అదే కదా, 1 2 ఫస్ట్ రో ఎలిమెంట్స్, 3 4 సెకండ్ రో ఎలిమెంట్స్, 1 2 3 4 ఇక్కడ వచ్చాయి.
ట్రాన్స్పోజ్ అయిన మ్యాట్రిక్స్ ఏంటంటే బి. యాక్చువల్గా మనం ఈ ఏఐజే ఈ A00 ఇవన్నీ తీసేస్తే యాక్చువల్గా మ్యాట్రిక్స్ ఫామ్ లో తీసుకుంటే జస్ట్ 1 2 3 4 అని వస్తుంది. ఈ ట్రాన్స్పోజ్ అయిన మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఇక్కడ బిని సూచిస్తుంది. ఇక్కడ 1 2 ఉన్నది కాస్త 1 2 అవుతుంది. ఇక్కడ రోలో ఉన్నాయి, కాలంలోకి వచ్చాయి. సెకండ్ రోలో ఉన్నది సెకండ్ కాలంకి వచ్చాయి. ఓకే, లేదా ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ రోలోకి వచ్చాయి. ఆ విధంగా ట్రాన్స్పోజ్ అన్నది జరుగుతుంది. అలాగే ఇక్కడ కనుక మనం మ్యాట్రిక్స్ సింపుల్ ఫామ్ లో చూస్తే ఈ 1 2 3 4 1 2 3 4 అయ్యాయి. ఓకే, రోను కాలమ్స్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఈ విధంగా ఒక 2x2 మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఎలాగో చూసాం. ఇప్పుడు 2x3 మ్యాట్రిక్స్ ఎలాగో చూద్దాం. ఆల్రెడీ చూసాం కదా, మళ్ళీ ఎందుకు అవసరమా అంటే ఒక్కసారి 2x3లో చిన్న మ్యాజిక్ ఒకటి ఉంటుంది. అది చిన్న ఒక ట్రిక్ ఉపయోగించాలి, అదేంటో చూద్దాం. ఇక్కడ 2x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం, వాల్యూస్ డిక్లేర్ చేసాం. 1 2 3 4 5 6 1 2 3 అన్నవి ఫస్ట్ రోలో. ఓకే, ఇక్కడ 1 2 అన్నది ఫస్ట్ రో, 3 4 సెకండ్ రో, 5 6 థర్డ్ రో. ఓకే, సారీ 1 2 3 రెండు రోసే కదా. ఇక్కడ 1 2 3 ఫస్ట్ రో, 4 5 6 సెకండ్ రో. ఇప్పుడు బిని 3x2 కింద అంటే ట్రాన్స్పోజ్ లో ఏం జరుగుతుందన్నాం, ఇక్కడ రోస్ ఉన్నాయి కాలమ్స్ అవుతాయి, ఇక్కడ కాలమ్స్ గా ఉన్నది రోస్ అవుతుంది. కాబట్టి 2x3 మ్యాట్రిక్స్ 3x2 మ్యాట్రిక్స్ కింద మారుతుంది ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఈ ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు మనం ఏ వాల్యూస్ ని బికి అసైన్ చేయాలి. కాబట్టి ఏలో 2 రోసే ఉన్నాయి కాబట్టి ఐ వాల్యూ 0 and 1 అంటే 2 వాల్యూస్ కింద తీసుకున్నాం. అంటే లెస్ దాన్ 2 అంటే 1, 0 and 1 2 రోస్. ఓకే, సెకండ్ ఇన్నర్ లూప్ ఏంటి, కాలమ్స్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్. సో ఏలో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 0 1 2 3 వాల్యూస్ తీసుకున్నాం. సో 3 వాల్యూస్ కి సంబంధించి అంటే 3 కాలమ్స్ కి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్గా ఇందాక మనం చూసినట్లుగా అసలు ట్రిక్ అంతా ఈ ఒక్క స్టేట్మెంట్ ద్వారా జరుగుతుంది. ఏంటి, ఏఐజే వాల్యూస్ బిజేఐ వాల్యూస్ కింద మారుతున్నాయి. కాలమ్స్ కాస్త ఇక్కడ కాలమ్స్ రోస్ అవుతున్నాయి, ఇక్కడ రోస్ కాలమ్స్ అవుతున్నాయి. సో ఆ విధంగా ట్రాన్స్పోజ్ అన్నది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి. ఏ అరే డిస్ప్లే చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, ఇందులో 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఫైన్, అంతా డిస్ప్లే చేస్తున్నాం ప్రింట్ఎఫ్ ద్వారా. ఇంతవరకు ఏ అయిపోయింది డిస్ప్లే. ఇప్పుడు బి చూద్దాం. బిలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోస్ 3 ఉన్నాయి. ఇక్కడ బిలో ఇంత క్రితం ఏలాగా ఇక్కడ 2 రోస్ 3 కాలమ్స్ కాకుండా ఇక్కడ బిలో 3 రోస్ ఉన్నాయి. కాబట్టి ఐ వాల్యూ 0 నుంచి 2 వరకు తీసుకుంటాం. 0 1 2 అంటే 3 వాల్యూస్ ఉండాలి. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా కీన్ గా అబ్జర్వ్ చేయాల్సినది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ లోకి వెళ్ళేసరికి అక్కడ కాలమ్స్ 2 ఉన్నాయి, రోస్ అయితే 3 ఉన్నాయి కానీ కాలమ్స్ 2 ఉన్నాయి. సో j is equal to 0 and 1 2 వాల్యూస్ తీసుకుంటుంది. ఇక్కడ మనం ప్రింట్ ఎఫ్ బి వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాం. సో డిస్ప్లే ఆఫ్ బి దీని ద్వారా ఇంతవరకు జరుగుతుంది. కంప్లీట్ చేసాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. అంటే మనం ఇచ్చిన వాల్యూస్ 1 2 3 ఫస్ట్ రోలో, 4 5 6 సెకండ్ రోలో వచ్చాయి. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ లో ఏం జరగాలి, ఇది 1 4 అన్నది ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ ఏమో రో ఎలిమెంట్స్ అయ్యాయి. అలాగే సెకండ్ కాలం ఎలిమెంట్స్ 2 5 ఇక్కడ సెకండ్ రో అయింది. ఇక్కడ థర్డ్ కాలం 3 6 థర్డ్ రో అయింది. సో ఈ విధంగా రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అయ్యి 2x3 మ్యాట్రిక్స్ కాస్త 3x2 మ్యాట్రిక్స్ అయ్యింది. సో ఈ విధంగా ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని 2x3 తీసుకున్నప్పుడు చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఈ వాల్యూస్ ఐ అండ్ జే వాల్యూస్ ఇచ్చేటప్పుడు చూడాలి. ఇంత క్రితం ప్రీవియస్ కేసులో ఏం చేసాం, ఇక్కడ 2నే ఇక్కడ 2నే ఉంది కాబట్టి 2కి 2కి పెద్ద తేడా లేదు, ఏ 2 ఎక్కడున్నా ఒకటే. బట్ ఇక్కడ 2 3 వచ్చేసరికి చేంజ్ అవ్వాలి. ఆ ఇంటర్చేంజ్ చేయడం దగ్గర
keen గా అబ్జర్వ్ చేయాల్సింది, జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏంటో చూడబోతున్నాం. హోప్ మీకు ఈ వీడియో బాగా, ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఏమైనా ఉన్నా, లేక ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ రూపంలో తెలపండి. అలర్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.